మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారు సీఎం రేవంత్. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉన్నారు. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా సమీక్షలు, అభివృద్ధి పనులతో బిజీగా ఉంటున్నారు. సీఎం దగ్గరకు ప్రజలు వచ్చే సాంప్రదాయానికి స్వస్తి చెప్పి సీఎంఏ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. మహిళలతో ముఖాముఖిలో వారి బాధలు వింటూ ఏ సమస్య పరిష్కారానికైనా తాను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటికీ 4 గ్యారెంటీలు పూర్తి చేసిన కాంగ్రెస్ సర్కార్ మరో గ్యారెంటీకి అమలుకు సిద్ధమైంది. పేదల ఇంటి కల నెరవేర్చుతూ నేడు భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇవ్వనున్నారు. స్థలం ఉన్నవారికి 5 లక్షలు, లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ ఏడాది 3,500 చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇల్లులు మంజూరు చేయనున్నారు. ఏడాదిలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 నుండి 40 లక్షల మంది అర్హులు ఉండే అవకాశం ఉంది. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో 57,141, పట్టణ ప్రాంతాల్లో 38,094 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరగనున్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తులు నమోదు చేసుకున్న అర్హులందరికీ ఈ పథకం వర్తించనుంది. గత ప్రభుత్వం డబుల్ ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అసలైన అర్హులకు లబ్ధి చేకూరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్ల తయారు చేశారు. తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ నమూనాలను సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మరో పథకాన్ని ప్రారంభించబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో అయితే ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. సో ఎన్ని గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి సాదిక్? పేదింటి ఇంటి కళ నెరవేరబోతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల సంబంధించినటువంటి నిరుపేద కుటుంబాలకందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ నుండి నేరుగా యాదగిరిగుట్టకి వెళ్తారు. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న తర్వాత అక్కడ నుండి హెలికాప్టర్లో భద్రాచలం చేరుకుంటారు. భద్రాచలం దగ్గర సీతారాముల స్వామి వారి పాదాల చెంత ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వాటికి ప్రత్యేక పూజలు చేసి అక్కడ మధ్యాహ్నం 12:30 గంటలకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినట్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండబోతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలి, నిరుపేదల కుటుంబాలకు ఇల్లు లేని వారికి అందరికీ కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే 6 గ్యారంటీ స్కీమ్స్లో ఇదొకటి ప్రధానమైన అంశం. గత ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఎవరికి ఇవ్వలేని దుస్థితిలో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుపేదలందరికీ కూడా ఇళ్ళు ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్నట్టుగానే ఇందిరమ్మ పరిపాలనలో అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పటి వరకు ప్రజా పరిపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్ ప్రకారంగా 30 నుండి 40 లక్షల వరకు ఉంటుందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ సంవత్సరం 3,500 ఇండ్లను పూర్తి స్థాయిలో కూడా అంటే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారంగా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు గాను దాదాపు మనకు 4.5 లక్షల సంబంధించిన ఇండ్ల నిర్మాణం ఈ ఏడాదిలో పూర్తి చేయబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. వివిధ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలను శ్రీకారం చుట్టబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 57,000 పైగా ఇండ్లను ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో 37,000 ఇళ్ళు సంబంధించిన ఇంటి నిర్మాణం కూడా ఈరోజు అంటే భూమి పూజ కార్యక్రమం ఉండబోతుంది. పేదింటి వారు ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇచ్చే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యంలో ఉండాలని కూడా మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న ధర్మిలా ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించిన ఫండ్స్ కూడా ప్రభుత్వం ఇప్పటికే చేసింది. హడ్కో నుండి అంటే హడ్కో నిధులు 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన హడ్కో నిధుల ద్వారా కూడా ఇప్పటికే ప్రభుత్వం సేకరించడం జరిగింది. అందరికీ అంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వాళ్ళు ఇక ఉండకూడదన్నటువంటి లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మొదటి దశలో మనకు 4.5 లక్షల ఇండ్లను చేయబోతుంది. ఈ ఏడాదిలో ఇవి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ ఇంటి నిర్మాణం కూడా ఇందిరమ్మ రాజ్యం సంబంధించిన ఇంటి నిర్మాణం
పరిపాలనలో ఇందిరమ్మ ఇళ్లలో ప్రధానంగా చూసినట్టయితే మనకు 3 రంగాల జెండా ఉండాలి, అభయహస్తం సంబంధించినటువంటి అంశాలు ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్లో ఇందిరమ్మ ఇల్లు అన్నది చాలా ప్రధానమైనది. నిరుపేదలందరికీ ఇళ్లను ఇవ్వాలి. ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షలు, ఇంటి స్థలం లేని వారికి నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటుగా 5 లక్షలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఈ అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వీటన్నిటి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం 3 నెలల్లోనే ఈ 6 గ్యారంటీ స్కీమ్స్పై ఒక యువ వికాసం మినహా మిగతా సంబంధించిన గ్యారంటీలన్నీ కూడా అమలవుతున్నాయి. ఇక తెలంగాణ ఉద్యమకారులు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించిన పథకంలో కూడా వాళ్ళు కూడా భాగస్వాములు కాబోతున్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 2.5 గజాల సంబంధించినటువంటి ఇంటి స్థలాన్ని కూడా ఇస్తామని కూడా ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అభయహస్తంలో మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. నిరుపేదలకు ఆదుకుంటూనే మరోవైపు తెలంగాణ ఉద్యమకారులు గత ప్రభుత్వంలో వివక్షతకు గురయ్యారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ కోసం పాటుపడినటువంటి వాళ్ళు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో వారి సర్వశక్తులు ఒడినటువంటి ఉద్యమకారులకు కూడా దాంట్లో చూసినట్టయితే మనకు 250 గజాల సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చూడవచ్చు ప్రసన్న. ఎందుకంటే ఇప్పటివరకు యాదాద్రి అనే పేరు ఉంది. యాదాద్రి పేరును ఇక్కడ నుండి యాదగిరి గుట్టగా పేరు మార్చే అంశం పైన కూడా ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది ప్రసన్న. సాదిక్ చూసుకుంటే అంటే ఇందిరమ్మ ఇల్లు పథకం స్కీమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంటే ఎలా ప్రజలకి దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారనుకోవచ్చు, దశల వారీగా దీన్ని తీసుకొస్తారు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో దానికి సంబంధించి ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు, అలాగే దీనికి ఎవరెవరు అర్హులు అవుతారు సాదిక్? ఎస్ ప్రసన్న, దీనికి వైట్ రేషన్ కార్డు అయి ఉండాలి, అంటే తెల్ల రేషన్ కార్డులు ఉండాలి, ప్రజా పరిపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉండాలి. ప్రతి నిరుపేదలందరికీ కూడా ఇండ్లు ఇచ్చే లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుంది. మొదటి దశలో మనకు ప్రజా పరిపాలన సంబంధించినటువంటి అప్లికేషన్ పెట్టుకున్న వారు 30 లక్షల మంది ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దాంతోపాటుగా మధ్యలో కనుక వచ్చినట్టయితే ఈ ఏడాది 40 లక్షల మంది వరకు కూడా ఉండే అవకాశం, అంటే పూర్తి స్థాయిలో 40 లక్షల మంది నిరుపేదలైనటువంటి వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. సో మొదటి దశలో మొత్తం 4.5 లక్షలు ఏడాదిలో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మనకు 37,000 పైచిలుకు సంబంధించి 119 నియోజకవర్గాల 37,000 పైచిలుకులు సంబంధించిన దాంట్లో పట్టణ ప్రాంతంలో 57,000 సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టుగైతే ప్రభుత్వం అయితే సూత్రప్రాయంగా వాటికి సంబంధించిన విషయం వచ్చింది. సో ప్రజా పరిపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అదే అర్హులైన వారి పేదలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అన్నమాట ప్రకారంగానే 6 గ్యారంటీ స్కీమ్స్లో అమలవుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇల్లు కూడా అదే తరహాలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిధుల కొరత ఎక్కడ లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా హడ్కో నుంచి ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం నిధులు కూడా సమీకరించింది. అంతేకాకుండా టాప్ ప్రియారిటీగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయాలి, ప్రతి నిరుపేదలందరికీ గూడు ఉండాలంటే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది ప్రసన్న. అందుకోసం ఈ ఏడాది 4.5 లక్షలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాన్ని ఏకకాలంలో చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వం అయితే చాలా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి, ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి దానికి కాకుండా భిన్నంగా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, అదే తరహాలో ఈ ప్రభుత్వం కూడా ఉండే లక్ష్యంగా మాత్రం ఉండబోతుంది. ఎటువంటి నిధుల కొరత లేకుండా అనుకున్న ప్రకారంగా నిరుపేదలందరికీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇంటి నిర్మించి ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కృత నిశ్చయంతో ముందుకు పోతుంది. ఈ యొక్క పేదల యొక్క ఇంటి కళ అన్నది నేటి నుండి నెరవేరబోతుంది. ప్రసన్న, ఓటు యు. థ్యాంక్ యూ సాదిక్.